గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మీరు ఎంతో కాలంగా మోకాలు నడుము నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఆపరేషన్ లేకుండా మీ నొప్పులను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్న ఇంజెక్షన్ తో ట్రీట్మెంట్ అందిస్తుంది ఎలైట్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. పెయిన్ మేనేజ్మెంట్ కి సంబంధించి మరిన్ని విషయాలు షేర్ చేయడానికి డాక్టర్ మోహన్ ఎర్వా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య నీ పెయిన్. ఇది చాలా ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా అండ్ జెండర్తో సంబంధం లేకుండా చాలా మందిలో ఈ సమస్య చూస్తూ ఉంటారు కదా. ఇది రావడానికి కారణాలు ఏంటి అండ్ ఎలా డయాగ్నోస్ చేయాలి? ఈ మోకాలు నొప్పి మీరు అన్నట్టుగా ఈ నీకు సంబంధించిన ప్రాబ్లం చాలా మందిని ఇబ్బంది పెడుతుందండి. మీరు అన్నట్టుగా ముఖ్యంగా ఈ ఏజ్ పైబడిన వారితో పాటు కాకుండానే యంగ్ ఏజ్లో కూడా ఈ సమస్య ప్రధానమైన కారణం. నిజంగా చెప్పాలంటే ఒక 50 సంవత్సరాలు పైబడిన వారిలో జనరల్గా ఏజ్తో డీజనరేటివ్ చేంజెస్ జరుగుతాయండి. అటువంటప్పుడు ఈ జాయింట్ కూడా నిజంగా అది అరుగుదలకు గురై వారికి 50 years తర్వాత స్లోగా ఈ జాయింట్ అరగడం జరుగుతుంది. ఒకటి. రెండవది యంగ్ వయసులో అంటే చిన్నపిల్లల్లో కూడా అంటే 30-40 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా మనం ఈ సమస్యను ముఖ్యంగా చూస్తుంటాం మనము. దానికి గల కారణాలు ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ అనుకోండి, అంటే వాళ్ళ యొక్క జీవన విధానం చేంజ్ అవ్వడం వల్ల, ముఖ్యంగా ఇంతకుముందు రోజుల్లో డైట్ కానీ అటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో జంక్ ఫుడ్ తినడం వల్ల, అధిక బరువు కారణాల వల్ల కూడా ఈ మోకాలు అనేది శరీర బరువు అంతా కూడా మోకాలు మోస్తుందండి. దానివల్ల ఈ అధిక బరువుతో పాటు కూడా ఈ మోకాళ్ళు అరుగుదలకు గురవుతుంది. అయితే ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పారు కదా డాక్టర్. అయితే ఎలైట్లో మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు? ఎలైట్లో ఈ మోకాళ్ళకు సంబంధించినంత వరకు మేము చిన్న ఇంజెక్షన్ ద్వారా, అంటే ఆపరేషన్ లేకుండా ఈ మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. అంటే నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ అనేది డబ్బుతో కూడిన ముఖ్యంగా అదొకటి. రెండవది ఏంటంటే ఆపరేషన్ కోసం మనం హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి ఉంటుంది. ఈ 50 years పైబడిన వాళ్ళు మెడికల్ సమస్యలు కూడా అధికంగా ఉంటాయండి. అటువంటప్పుడు వాళ్ళకు మత్తుమందు ఇవ్వడము, ఆపరేషన్ చేయడం అనేది కూడా రిస్క్తో కూడిన సమస్య. అందువల్ల ఈ ఎలైట్లో మేము నిజంగా ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, అయితే ఈ మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలోనే మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా, ఎందుకని? దీనికి రీజన్ ఏంటి? మగవాళ్ళతో పోల్చినప్పుడు ఆడవాళ్ళు నిజంగా కూడా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆడవాళ్ళలో జనరల్గా వాళ్ళు కంటిన్యూస్గా ఈ మన వంటగదిలో పనిచేయడము, అంటే ప్రొలాంగ్ స్టాండింగ్ అంటాము ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు జనరల్గా ఎక్సర్సైజెస్ అండి చేయకపోవడం. అంటే ఎక్సర్సైజ్ కూడా వాళ్ళకి చేసే టైం ఉండదు నిజంగా చెప్పాలంటే. అంటే దే విల్ బి మోర్ అవేర్ అబౌట్ దేర్ కిడ్స్ కానీ లేకపోతే హస్బెండ్స్. అంతేగాని వాళ్ళు జనరల్గా ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేటివి చాలా తక్కువగా చేస్తుంటారండి. ముఖ్యంగా ఈ మోకాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటాయండి. ఆ క్వాడ్రిసెప్స్ మజిల్స్ని మనం కంటిన్యూస్గా ఒక స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఈ మోకాళ్ళపై బరువు తక్కువ పడుతుంది. మూడవ ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్, ఎస్పెషల్లీ ఇన్ ఏజ్ పైబడిన వాళ్ళు, మీనోపాజ్ అంటాం మనము. దాంట్లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ తక్కువ అవడం వల్ల కూడా ఈ మోకాళ్ళ ఈ హార్మోనల్ సంబంధించి ఈ మోకాళ్ళలో లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వేర్ అండ్ టైర్కి గురై తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇంకొక సమస్య ఏంటంటే ముఖ్యంగా అనాటామికల్గా కూడా వాళ్ళకు కొంచెం చేంజెస్ ఉంటాయండి. అంటే మగవాళ్ళతో పోల్చినప్పుడు ఆడవారికి అందరికి తెలిసిందే కొంచెం వైడ్ పెల్విస్ ఉండడం వల్ల కూడా సైంటిఫికల్గా క్యూ యాంగిల్ అంటారు, యాంగిల్ ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు శరీరం బరువంతా కూడా మోకాళ్ళపై పడి కొంచెం స్ట్రెస్కి ఎక్కువ గురవ్వడం వల్ల కూడా మగవారితో పోల్చినప్పుడు ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందండి. డాక్టర్, అయితే ఎలైట్లో నడుము నొప్పికి కానీ లేదంటే మోకాళ్ళ నొప్పికి కానీ ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ చేస్తారా? నడుము నొప్పికి కూడా మనం ఆపరేషన్ లేకుండా చేయొచ్చండి. ఒకటే ముఖ్యమైనది ఏంటంటే మోకాలు నొప్పి అయినా కానీ నడుము నొప్పి అయినా కానీ దేనికైనా కానీ కొంచెం తొందరలో, అంటే చాలా మోకాలు మరీ అరిగిపోయిన తర్వాత వస్తే నిజంగా కూడా బెనిఫిట్స్ అంతా ఉండవండి. కొంచెం ముందుగానే డయాగ్నోస్ చేయడం వల్ల కానీ వాళ్ళు డాక్టర్ని సంప్రదించడం వల్ల కానీ తొందరగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న వల్ల
తొందరగా అంటే ఇనీషియల్ స్టేజెస్ అంటాం కదండి, అటువంటప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే ఆర్ అలైట్కి వచ్చినా కూడా అటువంటి వారికి డెఫినెట్గా చిన్న ఇంజెక్షన్ ద్వారానే ఆపరేషన్ పోకుండా మనము ఈ నడుము నొప్పికి మరియు మోకాలు నొప్పికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. శ్రీరామ్మూర్తి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటండి? మోకాలు నొప్పి అమ్మ, 2 కాళ్ళు నొప్పి, ఒక కాలు బాగా ఎక్కువ నొప్పిగా ఉంది. ఓకే, ఎస్ డాక్టర్ ఉన్నారు, చెప్పండి ఇంకా ప్రాబ్లం ఏంటో. మోకాలు నొప్పి, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ అయితే కంట్రోల్ ఉంది, 25 వేసుకుంటున్నాను. శ్రీరామ్ గారు, అవునండి, అంటే మీరు చెప్పినట్టు అంటే మోకాళ్ళు రెండిట్లో నొప్పి ఉందండి. ఎంతండి మీ వయసు? ఎంతండి? 54 అండి. ఎంతండి? 54. 54. ఏం చేస్తుంటారండి మీరు? కిరాణా షాప్ అండి. కిరాణా షాప్ అంటే మీరు కిరాణా షాప్లో కంటిన్యూస్గా నిలబడి పని చేస్తుంటారండి జనరల్గా? అంటే నిలబడండి, పెద్దగా ఉన్నాం. వ్యాపారం పెద్దదేం కాదండి, కొద్దిగా పొద్దున పూట 3 గంటలు, ఇప్పుడు 3 గంటలు అంతే షాప్ కూడా. కరెక్టే అండి. అంటే మీరు కంటిన్యూస్గా నిలబడడం అనేది కొంచెం మీ ప్రొఫెషనల్గా మనము మీకుండే అది 54 ఇయర్స్ అంటే మీరు ఒక్కసారి అయితే మరి ఎప్పుడైనా ఎక్స్రేస్ చేయించారండి? బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా? ఇప్పుడు చేయించాండి, ఒక 10 సంవత్సరాల నుంచి ఎక్కుంటుందండి. అయితే ముందు ఎక్స్రే చూపించాను, ఇంజక్షన్ ఏదో చేస్తాము అని చెప్పారు. ఎన్ని ఇంజక్షన్ పడుతుందో చెప్పలేమన్నాడు. అయితే అక్కడ పక్కన ఒక అతను చేసుకుంటే కాలు బాగా వాసి ఉంది. అతను భోజనం ఇబ్బంది పడుతున్నాడని మానుకున్నాను వెళ్ళకుండా. అట్నే మందు పెళ్ళి వేసుకున్నా, కొన్నాళ్ళు దిగులు పెట్టే అన్నారు. ఇప్పుడు మళ్ళీ బాగా ఎక్కువగా ఉంటుంది నొప్పి. అవునండి, ఒక్కటి ఏంటంటే దీనికి మోకాలు నొప్పికి సంబంధించినంత వరకు ఈ మెడిసిన్స్ అనేవి టెంపరీ రిలీఫ్ అండి. ఎందుకంటే అవి మెడిసిన్స్ కూడా ఎక్కువ వాడడం వల్ల జనరల్గా కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఒక్కసారి మీరు అంటే ప్రాపర్గా టెస్ట్ చేసుకొని అంటే మీ మోకాలు అరుగుదల అనేది ఏ స్టేజ్లో ఉందని మనం ఒకసారి నిర్ధారణ చేసిన తర్వాత దానికి తగినట్టుగా మనము చిన్న ఇంజెక్షన్ ద్వారా అండి, అంటే మన పిఆర్పి ట్రీట్మెంట్ అంటారు, ప్లాస్మా థెరపీ అంటారు. జనరల్గా మనం ఈ ఎలైట్ హాస్పిటల్లో మనం రెగ్యులర్గా చేస్తుంటాము. మీరు ఒకసారి ఎక్స్రే చేసి ఒకసారి సంప్రదించినట్లయితే డెఫినెట్గా దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రామస్వామి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే రామస్వామి గారు, చెప్పండి. సార్, మామనాథ్ డిస్ట్రిక్ట్ రామస్వామి. గత 5-6 ఏళ్ల నుంచి ముఖాల నొప్పులు బాగా ఉన్నాయి సార్. మా ఏజ్ 54. ఓకే, అది చాలా నొప్పులుగా ఉన్నది సార్. ఇంకెక్కడ ట్రీట్మెంట్ అయితే చేసుకోలేదు సార్. అంటే ఏం చేస్తుంటారండి రామస్వామి గారు? ఏం చేస్తుంటారు మీరు? నేను 13 years ఐస్ క్రీమ్ బండి నడిపినాను సార్. ఐస్ క్రీమ్ బండి నడిపారు. ఇప్పుడు స్కూల్లో స్వీపర్ గా పనిచేస్తున్నా, రాచాల హై స్కూల్లో. ఓకే. ఎప్పుడైనా టెస్ట్ చేయించారండి? ఎవరైనా చూపించారా డాక్టర్ గారికి? అంటే జనరల్గా అంటే 50 years తర్వాత ఈ మనం అనుకున్నట్టుగా ఈ అరుగుదల అనేది మొదలవుతుందండి. కాబట్టి మీరు తొందరగా ఇన్వెస్టిగేషన్స్ చేసి డాక్టర్ని సంప్రదించినట్లయితే డెఫినెట్గా, ఎందుకంటే మనము దీంట్లో స్టేజెస్ అంటారండి, గ్రేడ్స్ అంటారు మోకాల అరుగుదల. 1 నుంచి 4 స్టేజ్లు ఉంటాయండి. 4వ స్టేజ్కి వెళ్ళినట్లయితే జనరల్గా ఆపరేషన్ తప్పించి మనకు మిగతా మార్గం ఏమి ఉండదండి. కాకపోతే 2 and 3 సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్లో స్టేజ్లో ఉన్నట్లయితే డెఫినెట్గా మనము చిన్న ఇంజెక్షన్ ద్వారా పిఆర్పి ప్లాస్మా థెరపీ అంటారండి, అది చేయడం సులభం అవుతుంది అండ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయండి. డాక్టర్, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి అండ్ ఇది ఎలా పనిచేస్తుంది పేషెంట్స్కి ఇచ్చినప్పుడు? మేడం, ఇది మంచి గుడ్ క్వశ్చన్. పిఆర్పి థెరపీ అనేది సింపుల్గా మన బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ వాటిని మనం వేరు చేసి ఆ ప్లేట్లెట్స్ని మనం ఎగ్జాక్ట్గా ఏదైతే నీ అంటామండి, ఇది నీకు సంబంధించినది, నీ ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ డైరెక్ట్గా మనం చిన్న ఇంజెక్షన్ ద్వారా ఈ నీ జాయింట్లోకి మనము ప్రిసైజ్గా అల్ట్రాసౌండ్లో చూస్తూ మనం ఎక్కిస్తామండి. అయితే మీరు అందరూ అడగొచ్చు, ఒకటేంటంటే పిఆర్పి అంటే ఏంటి? దాంట్లో పిఆర్పిలో ప్లేట్లెట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్లేట్లెట్స్ మామూలుగా మన బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ కంటే కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే ఎక్కువ మోతాదులో ప్లేట్లెట్స్ ఉంటాయండి. అంటే మనం ఒక 10 ml బ్లడ్ అదే పేషెంట్ని తీస్తామండి.
ఆ తీసిన బ్లడ్ని మనము స్పిన్ చేస్తామండి. స్పిన్ చేసినప్పుడు ఆ ప్లేట్లెట్స్ని వేరు చేస్తాం మనం. ప్లేట్లెట్స్ వేరు చేసి ఆ వేరు చేసిన ప్లేట్లెట్ని ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ జాయింట్లో ఇస్తామండి. అంటే ప్లేట్లెట్స్కి ఉన్నటువంటి ముఖ్యమైన గుణం అంటే ఒకటేంటంటే ఇది ఎక్కడైతే గుజ్జు మనం లోపల జాయింట్లో అరిగిపోయిన గుజ్జుని డెఫినెట్గా స్టిమ్యులేట్ చేస్తాయండి. ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ దాన్ని స్టిమ్యులేట్ చేయడం వలన అక్కడ ఏదైతే అరిగిన గుజ్జు ఏదైతే ఉందో అది పునరుత్పత్తి అవుతుందండి. అంటే స్టిమ్యులేట్ అవుతుంది. అది అంటే అది అరిగిపోయిన మోకాలు మళ్ళీ ఈ స్లోగా మళ్ళీ రీజనరేట్ అవుతుంది ఒకటి. రెండవది ఏమవుతుందంటే ఈ ముఖ్యమైన ఈ చర్య వల్ల నొప్పి అయితే ఏదైతే ఉందో అది కూడా తక్కువ అవుతుందండి. కాబట్టి ఏంటంటే ఇది డెఫినెట్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, నెంబర్ 1. రెండవది ఏంటంటే మనం పేషెంట్ ఓన్ బ్లడ్ని మళ్ళీ మనం పేషెంట్ నీళ్ళకి ఎక్కిస్తాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ కూడా మనం యాడ్ చేయడం లేదండి. కాబట్టి ఇది నిజంగా కూడా చెప్పాలంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి దీంతో. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తులసిరామయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మోకాళ్ళ నొప్పులు. యా, డాక్టర్ ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం ఏంటి. మోకాళ్ళ నొప్పులు మస్తు నొత్తానే మోకాళ్ళు. యా, మోకాళ్ళు 2 మోకాళ్ళు లేవండి తెలియవు. ఆ టీవీ వాల్యూమ్ తగ్గించండి తులసిరామయ్య గారు. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మోకాళ్ళు నడవనిత్తలేవు, సురుకు సురుకుగా వస్తాయి, నడవనిత్తలేవు. తులసిరామయ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది పెద్దపల్లి జిల్లా మంతిని మండలం పోతారం గ్రామం. ఓహో, కరీంనగర్. అంటే ఎంత ఉంటుందండి, వయసు ఎంత ఉంటుంది మీది? నాకు వయసు 48-50 దాకా ఉంటాయి అంతే. ఓకే ఓకే. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం పనులే చేస్తాం. వ్యవసాయం పనులు చేస్తుంటారు. ఓకే. ఎప్పుడైనా అంటే మీరు చెక్ చేయించుకున్నారా? ఎప్పుడైనా డాక్టర్ని సంప్రదించారా? మేము ఎప్పుడు వ్యవసాయం పనులే చేసుకుని ఉంటాం కానీ హాస్పిటల్ పోయినాము. ఇక్కడ గోదావరి కానీ పోయినాము. హాస్పిటల్ మమతా హాస్పిటల్ నాగిరెడ్డి అనే డాక్టర్ దగ్గర పోయినాము. చూస్తే ఇట్లనే ఎముకలు అరిగినాయి అని చెప్తాండు. అంటే మీరు అన్నట్టు కొంచెం అంటే దీన్ని ఎముకలు జాయింట్ అరుగుదల వల్ల ఇలా వస్తుందండి తులసిరామయ్య గారు. కాకపోతే అంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడున్న లేటెస్ట్ పద్ధతి అండ్ లేటెస్ట్ టెక్నాలజీలో మనము అంటే అరిగిన మోకాళ్ళను మనం ప్లాస్మా థెరపీ అంటారు దీన్ని. అంటే మన ఓన్ మీ బ్లడ్డే తీసి మళ్ళీ మోకాల్లో ఇంజెక్ట్ చేయడం వల్ల ఏదైతే అరిగిన మోకాలు ఏదైతే ఉందో అది డెఫినెట్గా తక్కువ అవుతుందండి, మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 58 సంవత్సరాలు. చెప్పండి. 1 year బ్యాక్ వచ్చేసి నేను శనిశాల చూపించాను, కొంచెం మొక్కలు అవి స్టార్ట్ అయ్యన్నారు. అప్పటికెళ్ళి కొంచెం రోజులు మెడిసిన్ వాడినాను, పట్టీలు వేసుకొని తిరుగుతుంటాను. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను కొంచెం 1 గంట 2 గంటలు వెళ్తుంటే ఈ కండరాలు మొక్క పిక్కలు ఉంటాయి కానీ గట్టిగా అయిపోతాయి. ఆ పిక్కలు గట్టిగా పోయి మళ్ళీ ఆయిల్ పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ రాసి ఇచ్చింది. దాంతో ప్రెస్ చేసుకుంటే ఫ్రీ అవుతుంది, దాంతో పెయిన్ వస్తున్నాయి బాగా. అదే అంటే మీరు చెప్పినట్టు అంటే 58 years అన్నారు. అంటే మీ అంటే జనరల్గా ఏంటంటే 50 years నుంచి ఇవి చేంజెస్ జరుగుతాయండి. అంటే మీరు అన్నట్టుగా మోకాలు అరుగుదల ఉంది ఒకటి. ఆల్రెడీ మీరు సన్షైన్లో చూపించుకున్నారన్నారు, మోకాళ్ళు అరుగుదల ఉందని చెప్పినట్టుగా మీరు చెప్పారు ఇప్పుడే. అంటే మీరు ఈ మెడిసిన్స్ ఇవన్నీ కూడా టెంపరీ రిలీఫ్ అండి. నిజంగా చెప్పాలంటే మీరు బెస్ట్ సూటబుల్ క్యాండిడేట్ మీరు ప్లాస్మా థెరపీకి. ఎందుకంటే అరుగుదల మొత్తం కంప్లీట్గా గ్రేడ్ 4లో లేదు కాబట్టి మీరు ఈ ప్లాస్మా థెరపీ ద్వారా డెఫినెట్గా మీరు లబ్ధి పొందవచ్చండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు శ్రీనివాస్, నడుము నొప్పి మేడం. ఓకే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి. ఎంత వయసు ఎంత అండి మీది? వయసు 33 ఉంటుంది సార్. 33, చిన్న వయసు. అంటే మీరు నడుము నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు? ఇంతకుముందు ఉండే సార్ 1 year బ్యాగ్ ఉంటే నేను మామూలుగా నడుము నొప్పి అని ఇంజక్షన్ ఇప్పించాను, తక్కువ అయింది కదా సార్. తక్కువ అయితే మళ్ళా మొన్న MRI తీసుకున్న డిస్క్ ప్రాబ్లం ఉందన్నారు. ఓకే. అదేనండి, అంటే నడుము నొప్పి కూడా మన హాస్పిటల్లో అంటే చిన్న ఇంజక్షన్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. మీరు 33 అదే 30s ఉన్నారు కాబట్టి అంటే మీరు నిజంగా కూడా అశ్రద్ధ చేయకుండా డెఫినెట్గా
సంప్రదించినట్లయితే చిన్న ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఎందుకంటే మీరు డిస్క్ బల్జ్ ఉందని కూడా చెప్తున్నారు. ఒక్కసారి ఆ టెస్ట్లు ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ చూస్తే మాకు నిజంగా కూడా అంటే ఏ లెవెల్లో ఆ డిస్క్ బల్జ్ ఉంది అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత డెఫినెట్గా ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఎస్ డాక్టర్, అయితే ఏదైనా ట్రీట్మెంట్ వచ్చింది అని అంటే ఎలా ఉంటుంది ఏంటి? ఎందుకంటే హెల్త్ విషయం కాబట్టి అది సక్సెస్ అవుతుందా లేదా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలాంటి చాలా అనుమానాలు ఉంటాయి చాలా మందిలో పేషెంట్స్లో. కానీ మీరేం చెప్తారు, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అంటే? ఇది డెఫినెట్గా మీరు కరెక్ట్గా అడిగారండి. అంటే జనరల్గా అందరికీ ఉండే ఒక కామన్ డౌట్, ఏదైనా కొత్త పద్ధతులు వచ్చినప్పుడు డెఫినెట్గా చాలామందికి కూడా కొన్ని అపోహలు కానీ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది సమస్య. నిజంగా చెప్పాలంటే అండి, ఇది తొందరగా పేషెంట్ డాక్టర్ని సంప్రదించినట్లయితే నిజంగా కూడా ఒక గ్రేడ్ 2 ఆ గ్రేడ్ 3లో వచ్చినట్లయితే డెఫినెట్గా ఈ ట్రీట్మెంటు వాళ్ళకు బెనిఫిట్గా ఉంటుందండి. ఒకటి ఏంటంటే మనం ఓన్ బ్లడ్ తీసి అందులోంచి ప్లేట్లెట్లు వేరు చేసి మనం మళ్ళీ ఆ ప్లేట్లెట్స్ని ఏదైనా అరిగిన జాయింట్లోకి మనం ఇస్తున్నామండి. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే వేరే ఆ పేషెంట్ కాకుండా ఇంకొక పేషెంట్తో లేకపోతే దానికి ఇంకేమైనా కెమికల్స్ యాడ్ చేయడం లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదైనా చేంజెస్ వస్తాయని అనుకోవచ్చు. ఓన్ బ్లడ్ అందులో మనం స్పిన్ చేసి మళ్ళీ అతనికే ఇవ్వడం వలన పేషెంట్కి బెనిఫిట్ అవుతుందండి. అంటే ప్లేట్లెట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మనకు దెబ్బ తగులుతుంది అనుకోండి, బ్లడ్ పోతా ఉంది, అటువంటి ప్లేట్లెట్స్ అవన్నీ ప్లగ్ ఇన్ చేస్తాయండి. అంటే బ్లడ్ కారకుండా అంటే దాన్ని ఆపే గుణం ప్లేట్లెట్కు ఉంటుంది. అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఏదైతే మనకు దెబ్బ తగిలిందో దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్గా దాన్ని మాంచే గుణం కూడా ప్లేట్లెట్కి ఉంటుందండి. సో అదే టెక్నాలజీ అదే కాన్సెప్ట్ని మనం ఈ నీలో కూడా ఇవ్వడం ద్వారా బెనిఫిట్ ఉంటుందండి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వేణుగారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ వేణుగారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే వేణుగారు చెప్పండి. అది రైట్ సైడ్ లో మోకాల్ జాయింట్ లో పెయిన్ వస్తుంది, బాగా సివియర్ గా ఉంటుంది. అది రెగ్యులర్ అంటే కాన్స్టెంట్ గా ఉండకుండా వస్తూ పోతా ఉంటుంది. వస్తే మాత్రం 1 వీక్ కంటిన్యూ ఉంటుంది. సివియర్ గా ఉంటుంది, పెయిన్ బాగా సివియర్ గా ఉంటుంది. అంటే నైట్ నిద్రపోయినంత భరించడానికి పెయిన్ ఉంటుంది. ఓకే వేణుగారు ఎంతండి, వయసు ఎంతండి మీది? 38 అండి. 38. ఏం పని చేస్తారండి? నేను ఒక బిజినెస్ అంటే కంటిన్యూస్ గా నిలబడి పని చేసేది అని ఉంటుందంటే అలాంటిదన్నా బిజినెస్, లేకపోతే మీరు ఉంటుందంటండి. ఈ మధ్యన అంటే మీరు ఓన్లీ రైట్ మోకాలి అంటున్నారు కాబట్టి ఆ రైట్ మోకాలికి ఏమైనా దెబ్బ తగలడం కానీ అన్న అలాంటివి ఏమైనా జరిగాయండి ఈ మధ్యన? మేబీ తాకి ఉంటుందని అంత అప్పుడైతే ఏం ఏర్పడలేదండి. మరి అలాంటప్పుడు ఒకటండి, అంటే మీ ఈ వయసులో వచ్చి ఒక్కసారి మాత్రం మనం ఇన్వెస్టిగేషన్స్ అంటే రిలవెంట్ ఎక్స్రే మామూలు ఆర్థోపెడిక్ చూపిస్తే ఏం లేదని చెప్పారండి. ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, మీరు అది పెయిన్ కిల్లర్స్ క్యాన్సర్ గురించి ఇచ్చారు. మళ్ళీ కూడా అంటే మీకు కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్లో తక్కువకపోతే జనరల్గా మళ్ళీ అంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మామూలు నొప్పి అయితే పెయిన్ కిల్లర్స్లో తక్కువ అవుతుంది, మీరు అన్నట్టుగా ఇంకా పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా తక్కువ అవుతలేదని చెప్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమాదేవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఇది మాకు ఎడమకాలు గుజ్జు అరిగిపోయిందన్నారమ్మా, ముఖాలు. ఓకే, డాక్టర్ ఉన్నారు, చెప్పండి ఇంకా ప్రాబ్లం ఏంటి? ముఖాలు అరిగింది, ఎడమకాలది. ఎన్ని దవాఖానలు తిరిగినా కానీ అది ఏం కాలేదు. ఇప్పుడు నడుస్తుంటే జర కట్ట సౌండ్ వస్తుంది, బాగా నొప్పి లేస్తుంది, ఎక్కువ కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నామా, అది ఏదన్నా చెప్తారా అని. అమ్మ రమాదేవి గారు, మీరు చెప్పినట్టు ఎడమకాలు అరిగిపోయిందని అంటే మీరు ఆల్రెడీ డాక్టర్ని సంప్రదించారమ్మా, చూపించారా ఎవరికైనా? పోయినా సార్, నేను ఈఎస్ఐకి నీమ్స్కు ఇది తిరిగినా కానీ వాళ్ళు మామూలుగా టాబ్లెట్లు ఇచ్చిండ్రు, మా అంతే, ఇక దాని గురించి ఏం చెప్పలేదు. అదే అమ్మా, అంటే టాబ్లెట్స్ అనేది ఇప్పుడు ఉన్నంత వరకు అది ఓన్లీ తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తుందమ్మా అది. ఎందుకంటే టాబ్లెట్స్ వాడడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్తో వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. మీరు నిజంగా చెప్పినట్టుగా అంటే ఎడమకాలు అరుగుదలకు గురైనట్టయితే అది ఏ స్టేజ్లో ఉందని ఒకసారి మనము నిర్ధారణ చేసిన తర్వాత
డెఫినెట్గా దానికి మనము ప్లాస్మా థెరపీ అంటే ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా అంటాము, గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాము, ఇవి ఇవ్వడం ద్వారా నిజంగా కూడా బెనిఫిట్ ఉండే అవకాశాలు ఉంటాయమ్మా. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దేవేగౌడ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం. నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు. నేను 2 మోకాలు చిప్పలు ఆపరేషన్ చేసుకున్నా. ఓకే, 15 నెలలు అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మందులు ఏం వాడతలేను. అయితే ఫిజియోథెరపీ ఒక 6 months అన్నారు అప్పుడు చేస్తున్నప్పుడు, మరి 1 year దాకా చేసుకున్నా. ఇంకా ఇప్పుడు వాకింగ్ ఇప్పుడు కొంచెం ఫ్రీగా చేస్తా, 2-3 కిలోమీటర్లు నడవతా. దేవగౌడ గారు చెప్పండి. సార్ నేను 2 మోకాలు చిప్పలు ఆపరేషన్ చేసుకున్నా, దగ్గర ఒక 14 months అవుతుంది. అవునవును, విన్నాను, మీరు చెప్పింది విన్నాను. చెప్పండి ఇంకా. అయితే ఇప్పుడు నేను మరి వాకింగ్ చేస్తున్నా, రోజుకు 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఇంటికంటే పోతున్నా వస్తున్నా. నొప్పులు అయితే ఏం లేవు, కానీ మరి ఏదైనా మరి ఇబ్బంది ఉంటుందా? మరి ఫ్రీగా మరి నడుస్తున్నా, ఏం లేదు. మరి ఇక చేసుకోవచ్చా ఫ్రీగా? మరి ఏమన్నా మళ్ళీ ఏమన్నా వాడచ్చా అని అట్లా? ఇప్పుడు ఏం లేదండి, అంటే మీరు చెప్పినట్టుగా 2 మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ రిప్లేస్మెంట్ ఏదైతే చేసుకున్నారో, మీరు అడిగే ప్రశ్నకు సంబంధించి వాకింగ్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మీకు నొప్పులు లేవు, ఏమి ఇబ్బంది లేదనుకుంటే మీరు ఫ్రీగా వాకింగ్ చేసుకోవచ్చు అండి. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది, నష్టం ఉండదు. పెయిన్స్ అయితే ఏమీ లేవు, మీరు వాకింగ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదండి. ఓకే డాక్టర్, మీ బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? బ్రాంచెస్ అది ఒకటి మణికొండలో ఉందండి, ఇంకొక బ్రాంచ్ దిల్సుఖ్ నగర్లో ఉందండి. అయితే డాక్టర్, ఎలైట్ నుంచి 25,000 మంది పేషెంట్స్కి మీరు ట్రీట్ చేశారు అండ్ సక్సెస్ఫుల్గా వాళ్ళు రికవర్ అయ్యి బాగానే ఉన్నారు. అయితే ఇంత మంచి సక్సెస్ మీకు ఎలా సాధ్యమైంది? ఎలైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అండి ఇప్పటి వరకు 25,000కు పైగా పేషెంట్స్కి నిజంగా ఈ పెయిన్కు సంబంధించిన సమస్యలకు పరిష్కారం ఇవ్వడం జరిగిందండి. ఒకటి నడుము నొప్పి, మోకాలు నొప్పి, ఇవే కాకుండా నిజంగా కూడా అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాము, తర్వాత ట్రైజిమిల్ న్యూరాలజీ అంటాము, తర్వాత హెడేక్స్ అంటాము, మైగ్రేన్ అంటాము, క్లస్టర్ హెడేక్స్ అంటాము, తర్వాత ప్లాంటార్ ఫెసైటిస్ అంటాము, తర్వాత టెన్నిస్ ఎల్బో అంటాము. అంటే బాడీలో ఏ విధమైనటువంటి పెయిన్ రిలేటెడ్ సమస్యలు ఆర్ క్యాన్సర్ రిలేటెడ్ నొప్పులకు సంబంధించి కూడా చాలా వాటికి ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. దీనివల్ల నిజంగా కూడా 25,000 పేషెంట్స్ హ్యాపీ పేషెంట్, హ్యాపీ ఫ్యామిలీస్. డెఫినెట్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ సర్వీస్ టు ద పేషెంట్స్ అండి. అయితే డాక్టర్, చాలా మందికి ఉన్న డౌట్ ఇది, బీపీ, షుగర్ లేదంటే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా లేదా అన్న డౌట్లో చాలా మంది ఉంటారు. దానికోసం కూడా ఇప్పుడు నాకు ఇది ఉంది కదా, చేయొచ్చో లేదో అనేసి కన్సల్ట్ అవ్వడం కూడా మానేస్తూ ఉంటారు. దీనికి ఏం చెప్తారు మీరు? నిజంగా చెప్పాలంటే అండి, ఈ పిఆర్పి థెరపీ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కూడా మనం ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. ఎందుకంటే ఈ బీపీ కానీ లేకపోతే అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ థైరాయిడ్స్ కానీ ఏదైనా మెడికల్ సమస్య ఉంటే ఆపరేషన్కి వెళ్ళాలన్నప్పుడు డెఫినెట్గా అందరికీ ఓ విధమైన భయం ఉంటుంది. ఎందుకంటే ఈ రిస్క్ అనేది డెఫినెట్గా పెరుగుతుందండి. ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది సింపుల్, ఈజీ టు అడ్మినిస్ట్రేట్. అందులో పేషెంట్ ఓన్ బ్లడ్ తీసే మనం పేషెంట్ మళ్ళీ నీళ్ళకి ఇస్తాం, మనము నీళ్ళకి ఇంజెక్ట్ చేస్తాము. దీనికి ఇట్స్ లైక్ డే కేర్ ప్రొసీజర్ అండి. అంటే మార్నింగ్ వచ్చి మన దగ్గర అడ్మిట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఈ ప్రొసీజర్ ఉంటుందండి. దాని తర్వాత ఒక 1 hour అబ్జర్వేషన్ ఉంటుంది. దాని తర్వాత మనం నిజంగా కూడా మనం పేషెంట్ని ఇంటికి పంపించవచ్చండి. కాబట్టి ఎలాంటి భయాలు లేవండి. డాక్టర్, అయితే మోకాలు నొప్పి తర్వాత ఇంకా కామన్ గా ఎదురయ్యే సమస్య నడుము నొప్పి కూడా. నడుము నొప్పితో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, దీనికి రీజన్స్ ఏముంటాయంటారు? నడుము నొప్పి కూడా ఇది మెయిన్ ప్రధానమైనటువంటి సమస్య అండి. ముఖ్యంగా దీంట్లో అబ్నార్మల్ పాస్చర్స్ అంటాము. అంటే వీఆర్ నాట్ మెయింటైనింగ్ ఒక పద్ధతిగా కూర్చోకపోవడము. నిజంగా అంటే మనం బెడ్లో కూర్చొని మన వర్క్ చేసుకోవడము, ల్యాప్టాప్తో కూర్చొని వీఆర్ రిలాక్స్డ్ పొజిషన్ ఉన్నప్పుడు మోకాళ్ళలో సడన్గా ప్రెషర్కి గురైపోయి కూడా ఒక్కోసారి బల్జ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఒకటి. రెండోది, సడన్గా మనము ఎంతూజియాస్టిక్గా యంగ్ పీపుల్ జస్ట్ దే ఆర్ గోయింగ్ టు జిమ్స్, అంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా సడన్గా బరువులు ఎత్తడం వల్ల కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇంకోటి ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అంటాం మనం, వయసుతో వచ్చే చేంజెస్.
అలాంటప్పుడు కూడా ఈ వటిబ్రస్ ఇవన్నీ ఉంటాయి కదండి, నడుముకు సంబంధించి వటిబ్రస్ అంటాం మనం, ఒకదాని మీద ఒకటి ఇటుకలు పేర్చినట్టు ఉంటుందండి. ఈ దీంట్లో అంటే మధ్యలో డిస్క్ అని ఉంటుంది. ఆ డిస్క్ ఎప్పుడైతే బయటికి బయటికి వచ్చి ఒక్కోసారి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పక్క నుండి నర్వ్స్ అన్నీ కూడా మనకి అన్ని కిందికి స్పైనల్ కార్డ్ నుంచి కిందికి వస్తాయండి. అటువంటప్పుడు ఈ వీటి మీద నర్వ్స్ మీద ప్రెషర్ పడ్డప్పుడు డెఫినెట్గా మనకి నడుము నొప్పి వస్తుందండి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం. ఇంకొక సమస్య కూడా అధిక బరువు ఉండడం వల్ల కూడా వెయిట్ పడుతుందండి. సో ఇవన్నిటికీ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ నడుము నొప్పిని మనం నివారించవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.